ప్రియమైన సహోదరులారా, క్రీస్తు పేరిట మీ అందరికీ నా శుభాభివందనములు. ప్రియులరా, ఈరోజు ఒక నూతనమైన అంశంతో, ఆత్మలను బలపరిచే ఒక సందేశంతో మీ ముందుకొచ్చాను. కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్ ఛానల్ని మీరు ఎలాగే చూస్తూ ఆదరించండి, అనేకులకు షేర్ చేయండి. ప్రియులరా, ఇప్పుడు నేను చెప్పబోయే అంశం చాలా ఉన్నతమైనది, ప్రతి క్రైస్తవుడికి అవసరమైనది. అదేంటంటే, దేవుడు కలిగించిన విశ్రాంతిలో నీవున్నావా, లేక దేవుడు నియమించిన విశ్రాంతిలో నీవున్నావా? ప్రియులరా, ఈ పాఠాన్ని మనం ఆలోచిస్తే చాలా క్రొత్తగా ఉంటుంది, కానీ మన ఆత్మలను బలపరిచే ఒక మంచి సందేశం, ప్రతి క్రైస్తవుడికి అవసరమైన పాఠం. ప్రియులరా, దేవుడు నియమించిన విశ్రాంతిలో నీవున్నావా అంటే, అసలు విశ్రాంతి అంటే ఏంటి? ఓకేనా, మనం ఈ పదాన్ని ఎక్కడ చూస్తామంటే, మనం సిటీల్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే టౌన్లోకి వెళ్ళినప్పుడు విశ్రాంతి భవనం అని చూస్తాం. ఓకేనా, అంటే ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే స్థలం. ఇక విశ్రాంతి అనగానే డాక్టర్ గారి దగ్గర ఎక్కువగా మనం ఈ మాట అంటుంటాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటారు, మీరు ఇంకా 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలంటారు. ఓకేనా, రెస్ట్. లేకపోతే 1 సంవత్సరం అంతా మీరు ఏమీ పని చేయకూడదు అంటారు. తర్వాత 1 వారం అంతా మీరు ఏమి తినకూడదో, మీ నోటికి విశ్రాంతి ఇవ్వండి అంటాడు. లేదా పలానా అవయవానికి మీరు విశ్రాంతి ఇవ్వండి, పలానా అవయవాలకు సంబంధించిన పనిని, దానికి ఇబ్బంది అయ్యే ఆహారాన్ని మీరు తినొద్దని చెప్తారు. టోటల్గా విశ్రాంతి అనే పదం డాక్టర్ గారి దగ్గర వింటాం, మన సహోదరుల దగ్గర వింటాం, మన స్నేహితుల దగ్గర వింటాం. ఇక రెస్ట్ తీసుకోరా, విశ్రాంతి తీసుకోరా, ఏం కష్టపడతావు అంటుంటారు. అయితే ప్రియులరా, బైబిల్లో కూడా మనం విశ్రాంతి అనగానే మొట్టమొదటి మనకు గుర్తుకొచ్చే పదం ఏంటంటే విశ్రాంతి దినము. ఓకేనా, బైబిల్ ఏముందండి? విశ్రాంతి దినము, సిద్ధపరచు దినము. ఓకేనా, ఇక విశ్రాంతి దినాలు క్రైస్తవులకు ఉన్నాయా, మనకు ఉన్నాయా అంటే, మనకు విశ్రాంతి దినాలు, సిద్ధపరచు దినాలు మనకేమీ లేవండి. ఓకేనా, ఇప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నాం, మనకి ఇలాంటి దినాలు ఏమీ లేవు. అయితే యూదులకు కానీ ఇశ్రాయేలులకు కానీ ఆనాడు విశ్రాంతి దినం ఏంటంటే శనివారము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమును తెల్లవారుచుండగా. అంటే విశ్రాంతి దినం అనగా శనివారము. విశ్రాంతి అనగానే బైబిల్లో మనం చూస్తాం ఇక్కడ. ఓకేనా ప్రియులారా, ఇక యేసుక్రీస్తు వారు కూడా మంచి మాట మాట్లాడతాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇక ఆదికాండంలోకి వెళ్ళేసరికి 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఏంటంటే, ఆదికాండం 2వ అధ్యాయం 2వ మాట, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున ఆయన విశ్రమించెను. ఓకేనా, విశ్రమించెను అనే పదం వేరు, విశ్రాంతి వేరు. విశ్రమించడం అంటే ఏంటి? ఇక పని ఆపటం. ఇప్పటి వరకు చేశారు కదా, ఇక ఆఫ్ చేయండి. 7వ దినమున విశ్రమించడం, ఇక ఆపే పని అంటాం కదా అప్పుడప్పుడు, ముగించి ఆపటం. తర్వాత ఇక విశ్రాంతి అనగానే మనం చూసుకున్నాం. ఓకేనా, అసలు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 13, 14, 13. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం ఎప్పుడు చదువుకునే మాట చదువుకుందాం. ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులను వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రయాసములు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయము
28వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతిని కలుగజేతును అని ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు అని అన్నారు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసుక్రీస్తు వారు అన్నాడు. ఇక్కడ వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. ఓకేనా? ఇక్కడ ప్రయాసాలు మానేస్తారంతా, మానేసి విశ్రాంతి పొందుతారు. అక్కడ ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి ఇస్తాను అంటే ఈ మాటకి వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి అని మనం ఆలోచిస్తే సమాజంలో చెప్పుకునే మాట ఏంటంటే చనిపోయిన తర్వాత విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 11:28 అని అనుకుంటున్నారు చాలామంది. ఓకేనా? లేదండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 14:13 చెప్పబడిన మాట ఏంటి? తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అనేది ఇది రైటు. ఎందుకంటే చనిపోయిన తర్వాత విశ్రాంతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు యోహాను గారు. ఇది నిజం. వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. చనిపోయిన తర్వాత విశ్రాంతి గురించి, లేకపోతే పరదేశంలో ఉన్న విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వారి గురించి, భూమి మీద చనిపోయిన మనం పరదేశంలోకి వెళ్తే విశ్రాంతిలోకి వెళతామనే సంగతిని ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. అయితే మత్తయి సువార్త 11లో విషయం ఏంటి? అది కూడా ఇదేనా? అది చనిపోయిన వారి గురించి, చనిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకునే ఆ మాట యేసుక్రీస్తు వారు అక్కడ అన్నాడా అంటే దీన్ని మనం ఇప్పుడు పరిశీలించాలి, పరిశోధించాలి. ఖచ్చితంగా మన బైబిల్ని ఆలోచించాలి. ఎందుకంటే నామకార్థంగా బైబిల్ చదువుకుంటున్న ఈ క్రైస్తవ ప్రపంచంలో చాలామంది బైబిల్ని ఆలోచించక, పరిశీలించక, అసలు దీన్ని ఏదో వారానికి ఒకసారి బైబిల్ తీసుకెళ్తూ వాక్య పఠనాలుగా ఏదో సాంప్రదాయంగా బైబిల్ చదువుకుంటున్నారే తప్ప అసలు యేసుక్రీస్తు వారు అన్న మాటలో ఆంతర్యం ఏంటి? అది యేసుక్రీస్తు వారు స్వయంగా తన నోటితో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 11:28. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాటనే యోహాను గారు దర్శనంలో మాట్లాడుతూ చెబుతున్న మాట ఇది. అంటే ఇద్దరు ఒక బైబిల్ రాయబడింది ఒకరి చేతే, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ఇవన్నీ యేసుక్రీస్తు వారి మాటలే. అయితే ఇందులో ఏది తక్కువ కాదు. కానీ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన విషయము చనిపోయిన వారి గురించి, విశ్రాంతి పొందుతున్న వారి గురించి అయితే ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉన్న విషయం ఏంటనేది మనం పరిశీలించాలి. ప్రియులారా, అది పరిశీలిస్తేనంటే నిజంగా మన మైండ్ షాక్ అయిపోద్దంటే. అందుకే నేను టైటిల్ ఏం పెట్టానంటే దేవుడు కలిగించిన విశ్రాంతిలో నీవున్నావా అంటే ఇది బ్రతుకున్నప్పుడు జరిగే విషయం. ఇది చనిపోయిన సంగతి విషయం గురించి నేను మాట్లాడతలే. ఓకేనా? మీకు విషయం చెప్పమంటారా? ఇప్పుడు నేను దేవుడు కలిగించిన విశ్రాంతిలో నేనున్నాను అని నేను చెబుతున్నా. అదేనండి టైటిల్. దేవుడు కలిగించిన విశ్రాంతిలో మీరున్నారా, నీవున్నావా అంటే ఖచ్చితంగా ఈ పాటను మనం ఆలోచిస్తే ఎవరు ఉన్నారో లేదో అనేది మనకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇది పరిశీలించడానికి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో హెబ్రీ 3-4 అధ్యాయాల్లో మనం చదివితే ఇక్కడ విశ్రాంతి అనే పదం సుమారు 10 సార్లు కనపడుతుందండి. ఓకేనా? చదువుదాం, ఒకసారి పరిశీలిద్దాం. ఏమండి? లోతుల్లో కంట వెళదాం. అందుకని బైబిల్లో మాట ఉంది, దేవుని గూర్చి గూఢాంశములను నీవు ఎరుగుదువా. యోబు గ్రంథంలో ఉంటుందండి మాట. ఈ రహస్యాలను, ఈ గూఢాంశములను మనం ఎరగాలి. ఎరగకపోతే ఈ లోకంలో మనకు బలం ఇచ్చేవారు, బలాన్ని పొందించే మనుషులు మన చుట్టూ ఎవరు ఉండరు. మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మనం బలహీన పరిచేవారే, మనకు బాధ వస్తే నవ్వుకునేవారే, మనం ఏడిస్తే నవ్వేవారు, నోటి మాటలతో పొగిడేవారు. అంతే, హృదయాంతరంలో వచ్చిన పొగడతలు కాదు. వారు ఇచ్చే ఈ నామకార్థ పొగడతల కంటే దేవుడిచ్చే వాక్యము మనకు నెమ్మది, విశ్రాంతి, ఆదరణయు,
ఇవన్నీ మనకు వాక్యమే కలిగించాలి తప్ప మనుషులు కలిగించలేరు. వాక్యమే మనకు నెమ్మది కలిగిస్తే 1000 మంది మన పొగిడినా దీనిలో ఉన్న ఆదరణ వారి మాటల్లో ఉండదు. ప్రియులరా, కాబట్టి వాక్యాన్ని మనం నమ్మండి, వాక్యం మీద బేస్ అవ్వండి. మనుషుల మీద ఎవరు బేస్ అవ్వకూడదు. మనుషులు ఈరోజు నిన్ను పొగుడుతారు, రేపు పొద్దున నీ గురించి బ్యాడ్గా చెప్తారు. అక్కడ నీకు అనుకూలంగా ఉంటే నిన్ను పొగుడుతారు, నువ్వు అనుకూలంగా లేకపోతే నీ పక్కకి వెళ్ళి నిన్ను బ్యాడ్ చేస్తారు. అందుకనే మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకని నేను ఎవరిని నమ్మనండి. మనుషులు నమ్మి మోసపోయాను. అసలు ఎవరిని ఏ ఒక్కరిని కూడా నేను అసలు నమ్మను. కేవలం దేవుణ్ణి, వాక్యాన్ని మాత్రమే పరిశీలిస్తాను. ఎందుకంటే అనుభవంతో చెబుతున్నాను. ఎందుకంటే అనుభవ జ్ఞానము నేర్చుకోమని బైబిల్లో చూసారా? అనుభవ జ్ఞానము నేర్చుకున్నాను, ఎన్నో అనుభవించాను. తోటి సహోదరుల వల్ల, తోటి బంధువుల వల్ల, రక్త సంబంధికుల వల్ల, చుట్టుపక్కల ఉన్న మనుషుల వల్ల అనుభవ జ్ఞానం నేర్చుకుని పొంది ఇప్పుడు వాక్యముని బేస్ చేసుకుని వాక్యంలోకి వెళ్ళి నేను ఆదరణ పొందుతున్నాను తప్ప నేను మనుషులను నమ్మేవాడిని కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాక్యాన్ని మనం లోతుల్లోకి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం, నేడు మీరు ఆయన శబ్దము వినని ఎడల, ఓకేనా, అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరాలు నా కార్యాలను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పువచ్చున్నారు, నా మార్గాలను తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఈ విశ్రాంతి ఏంటిది? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మరలా విశ్రాంతి అనగానే చనిపోయిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నట్ట. ఇక విశ్రాంతి అనగానే ఏమంటున్నారంటే మన క్రైస్తవ సహోదరులు చాలామంది చనిపోయిన తర్వాత విశ్రాంతి కదని అంటున్నారు. ఓకే, నేను కాదంటాంలే. చనిపోయిన తర్వాత విశ్రాంతి గురించి రాయబడింది ఓకే, కానీ ఎక్కడ విశ్రాంతి అనే పదం చూసినా సరే చనిపోయిన తర్వాత విశ్రాంతి గురించి రాయబడిందేనా అనేది మనం పరిశీలించాలి. ఇక్కడ ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు సందర్భం మీరు చూశారు కదా, ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నాడండి. ఓకేనా? ఇశ్రాయేలీయులు దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎంత సహాయం చేసినా, వారిని ఎంత పోషించినా, ఏమండి వాళ్ళకి వెలుగును, మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని పెట్టి నడిపించినా సరే వాళ్ళు దేవుని మాట లెక్క చేయక తప్పుడు ఆలోచనలతో, తప్పుడు హృదయాలతో నిండుకుని వాళ్ళు ఏం చేశారంటే తప్పిపోయారు. అందుకు 12వ వచనంలో ఏమన్నాడు, సహోదరులారా, జీవంగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. ఇశ్రాయేలు తప్పిపోయారు దుష్ట హృదయంతో, ఒకవేళ మీలో ఎవరిలోనైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతున్నాడండి. 13, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకొనకూడని ఆయనతో చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచుకుంటున్నట్లు ఏమండి నేడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. ఇది మన సంగతి అండి. ఇశ్రాయేలీయులు బేస్ చేసుకుని మనకు చెబుతున్న దేవుడు, ఓకేనా, హెబ్రీయులకు చెబుతున్నాడు ఓకే. అయితే మనకు నేడు మన సంఘములో, మన క్రైస్తవులకు, మన క్రైస్తవ సంఘాలకు దేవుడు మనకి ఒక అభయహస్తం, ఒక ధైర్యాన్ని, పోయినటువంటి దుష్టత్వ సమాజాన్ని మనకి గుర్తు చేస్తున్న మాటలు ఇవి. ఓకేనా? 17వ వచనం చదవండి. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాను? ఎవరి మీద కోపగించాడు చెప్పండి? పాపము చేసిన వారి మీదనే కదా. ఎవరెళ్ళో? ఇశ్రాయేలీలండి. వారి శవములు అరణ్యంలో రాలిపోయిను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధులైన వారి గురించే కదా. కాగా ఆ విశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయినని గ్రహించుచున్నాము. ఏ విశ్రాంతి ఇది చెప్పండి? దేవుడు ఐగుప్తు నుండి వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రమును పాయలు చేసి వాళ్ళని ఎంతగానో ఏగ దోమ వాలకోకుండా పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని, బట్టలు మాయకుండా, చెప్పులు అరగకుండా వారికి పెట్టని ఆహారాన్ని మరలా పెట్టుచు, వాళ్ళకి ఏ ఆహారం కావాలితే దానికి 3 పూటల ఆహారం పెట్టుచు ఎంతో కనురెప్పలుగా ఏమండి వారికంటే దేవుడే ముందు నడిచి వారిని కాచి కాపాడుతూ చేసుకున్న ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఇశ్రాయేలుని ప్రేమించినంతగా ఆనాడు దేవుడు ఎవరినే
ప్రేమించలేదు. అయితే ఎవరి గురించి చెబుతున్నాడు? ఐగుప్తు దేశం నుంచి వీళ్ళందరినీ విడిపించుకుని ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం, కనాను దేశాన్ని తీసుకెళ్ళటానికి దేవుడు వాళ్ళ 40 సంవత్సరములు అరణ్యంలో పరిశీలించాడు. ఈ పరిశీలనలో ఏమైపోయారంటే ఫెయిల్ అయిపోయారండి వాళ్ళందరూ. దానిని ఆ కనాను దేశాన్ని ఇక్కడ విశ్రాంతిగా పోలుస్తున్నాడు. ఎందుకంటే ఐగుప్తులు ఎన్నో శ్రమలు పడ్డారు, ఓకేనా. ఇక అరణ్యంలో కూడా ఎన్నో శ్రమలని లేవు, కానీ వారి ప్రయాణంలో ప్రతి విషయంలో ఆయనకు తోడుండి, ఓకేనా. మనం పాడుకుంటాం చూసారు అప్పుడప్పుడు పాట. ఏం పాట అది? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఎవరు పాడుతున్నారు ఈ పాట? ఎవరు పాడాలి అసలు ఈ పాట చెప్పండి? క్రైస్తవులు పాడాలా? ఇది క్రైస్తవులు పాడుకునే పాట కాదు. ఇది ఎవరు పాడిన పాట అంటే ఇశ్రాయేలీలు మాత్రమే పాడుకునే పాట. ఓకే, వాళ్ళు పాడుకున్న బాగుండు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా తోడు నుండి మమ్ము నడిపించమని వాళ్ళ పాడితే బాగుంటుందండి. క్రైస్తవులుగా మనకెందుకు? పోనీ వాళ్ళు పాడారనుకుందాం. వాళ్ళు పాడి ఏం చేశారు తెలుసా? దేవుడు ముందు నడిచాడు, ఇశ్రాయేలు ఎక్కడ నడిచారు? వెనక నడిచారు. వెనక తిన్నగా నడిచారా? వెనక దేవుడు చెప్పినట్టే నడిచారంటే లేదండి. వెనక నడుస్తూ వెన్నుపోటు పొడిచారండి దేవుడికి. దేవుడు ముందు నడిస్తే వెనకుండా ఏం చేశారు? వెన్నుపోటు పొడిచారు ఆయనకి. అందుకేనండి కోపం మండిపోయి ఈ 40 సంవత్సరాలు అసలు ఎవరు వెళ్ళరైతే అసలు కనాను దేశం అని చెప్పి కోపగించి విసుగు చెందేసాడు వాళ్ళ మీద అసలు. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ 18, తన విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు ముందే చెప్పేశాడు. అసలు కనాను దేశం ఎల్లర్రా అసలు మీరు, ఓకేనా. ఎప్పుడు చెప్పాడు అనుకున్నారు ఈ మాట? ఎప్పుడో చెప్పాడండి. భవిష్యత్తు ఎరిగిన దేవుడు అండి ఆయన. ఈ విశ్రాంతి దేని గురించి అంటే రాయబడిన వచనం చనిపోయిన తర్వాత విశ్రాంతి గురించి కాదు. ఇది కనానులో విశ్రాంతిలో గలతరేలో పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళటమే విశ్రాంతితో సమానం. అక్కడ ఉంటే ఏదైనా తోటలో ఉన్నట్టే. ఎక్కడుంటే కనాను దేశంలో ఉంటే ఇశ్రాయేలీయులు అందరూ ఎక్కడ ఉన్నట్టు? ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఎలాగైతే ఉన్నారో అంత సౌభాగ్య వసతులు, అంత అనుకూల వసతులు, దేనికి కొదువ లేదు, దేనికి లోటు లేదు. వారి గిన్నె నిండి పొంగి పొర్లేటువంటి దేశం అది, ఓకేనా ప్రియులరా. దాన్ని విశ్రాంతిగా ఇక్కడ చెబుతున్నాడు. 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, అది ఇంకా నిలిచింది. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం మనకు కూడా అవకాశం ఉంది. ఎవరికి? క్రైస్తవులమైన మనకు కూడా ఉందండి. మనకు విశ్రాంతి ఉంది, ఓకేనా. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందాం. భయం కలిగి ఉండాలి మనం. ఏంటో విశ్రాంతి అనుకుంటున్నారా? ముందుందండి అసలైన సబ్జెక్ట్. చూడండి ఒకసారి. భయం కలిగి ఉందాం. 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడింది. చూసారా? వారికి సువార్త ప్రకటించబడిందా? ఇశ్రాయేలీయులకి ప్రకటించబడిందండి. మోషే గారు 40 రోజులు దేవుడి దగ్గరికి వెళ్ళి సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని, ఆ 10 ఆజ్ఞలను రాసుకుని, ఏమండి వీళ్ళని నడిపించాలి, వీళ్ళకి దారిలో పాఠాలు చెప్పాలి, వీళ్ళని నడిపించే విధానం అనేది ఒక రూల్ ప్రకారంగా ఉండాలి, దేవుడు ఆజ్ఞ ప్రకారంగా నడిపించాలని, అవన్నీ ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి దేవుడు రాతి పలకల మీద మోషేతో రాయించి తనే రాసి మోషే గారికి ఇచ్చి పంపించాడు. వాళ్ళకి సువార్త ప్రకటించబడింది. అది చెబుతున్నాడు దేవుడు. వారికి సువార్త ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిందండి. మనకు అంతా తెలుసు, ఏమండి. తర్వాత కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్న వాక్యం వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి? నిష్ప్రయోజనం. ఈనాడు సంఘాల్లో కూడా చూడండి, వాక్యం వింటారు కానీ ప్రయోజనం ఉండదండి. బలం పొందరు, బలవంతులు ఎవరు, వాక్యంలో బాగా పట్టు సాధించరు. వాక్యం చదువుతారు కానీ అలా వింటారు కానివ్వండి, దాన్ని లోపల కంటే వెళ్ళి ఫలించదు. ఏదో రాలిపడిపోతే అంతే. ప్రతి వారం విన్న వాక్యాలు మనం ఎంత బాగా చెబుతున్నా సరే వాక్యం వినరు. వాక్యం చెప్పి మనుషుల్ని పరిశీలిస్తారే తప్ప వాక్యాన్ని పరిశీలించేవారు నేటి సంఘాల్లో తక్కువైపోయారండి. ఏదో అలా చూస్తున్నారు కదా స్పీకర్ ఇంకా మీరు వింటున్నారు అనుకుంటున్నారేమో. అసలు వాళ్ళు వినే మనస్తత్వాలు కావండి. వాక్యం చెప్పేవారు ఇంతకుముందు ఏం తప్పు చేశారో ఇలా కావాలి తప్ప చెబుతున్న వాక్యంలో మంచిని వీళ్ళు స్వీకరించరండి. అలా చేసి ఏమైపోయారు? ఇశ్రాయేలీయులు నాశనం అయిపోయారు, పోయారంతే.
ఒక్కరు కూడా లేదు అసలు, యెహోషువ కాలేబు తప్ప. అందరూ నాశనం అయిపోయారు, సర్వనాశనం. మనం కూడా వినకపోతే మన గతి కూడా ఇంతే. చాలామంది అంటుంటారు, నేను 20 సంవత్సరాలు బట్టి సంఘంలో ఉంటున్నాను. ఒక ఆయన అంటారు, నేను 30 సంవత్సరాలు బట్టి ఈ ఊర్లో సేవ చేస్తున్నాను. ఇంకొక ఆయన అంటారు, 40 సంవత్సరాలు బట్టి నేను ఈ ఊర్లో సేవ. నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తే లాభం ఏంటి? ఏమండి, ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తే లాభం ఏంటి చెప్పండి, ఫలితం ఏంటి? ఇదిగోండి, బైబిల్ ప్రకారంగా అసలు 3.5 సంవత్సరాల్లో మనిషి మారిపోవచ్చండి. తెలుసా మీకు? అసలు బైబిల్ ప్రకారంగా సత్యంలోకి వచ్చిన వాడు ఇంతకుముందు ఎక్కడున్నాడో నో ప్రాబ్లం, అది పెద్ద అవసరం లేదు. అసలు సత్యము తెలిసి ఈ సత్యమైన జ్ఞానాన్ని ఎరిగిన వాడు వాక్యాన్ని వింటే, ప్రారంభం నుంచి బాప్తిసం తీసుకున్న తర్వాత వింటే 3.5 సంవత్సరాల్లో మారిపోవచ్చు. మారిపోయాడు, తిరగలేదు అసలు, తప్పు చేయడు జీవితంలో. మరి 10 సంవత్సరాలు అవుతున్నాయి, 15 అయిపోతున్నాయి, 20 సంవత్సరాలు అయిపోతున్నాయి, కానీ మారి మనసు ఎందుకు రావటం లేదంటే విన్నదాన్ని ఆలోచించడం లేదు, విన్నదాన్ని వదిలేస్తున్నారు, మనుషుల ఆలోచనలో పడిపోతున్నారు. ఎందుకంటే వాక్యం కంటే మనుషుల ఆలోచనలు ఎక్కువగా వస్తున్నారు మనుషులకి. అదే దేవుడే వస్తే నువ్వు తప్పుపోవు. దీనికి రుజువు ఏంటి స్టీవెన్ గారు అంటారా? పేతురు గారండి. పేతురు గారు ఎన్ని సంవత్సరాల్లో మారిపోయాడు తెలుసా? 3.5 సంవత్సరాల్లో నిజమేంటో తెలుసుకుని మారిపోయాడండి, అంతే. 3.5 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు బ్రతికున్నంత వరకు వాక్యం విన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడో ఆ 40 రోజుల వాక్యం విన్న తర్వాత జీవితాన్నే దేవుడికి ఇచ్చేశాడు. కన్న వాటిని విన్న వాటిని గురించి మేము చెప్పలేక ఉండలేమయ్యా, ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయుల పరిస్థితి నేటి మన క్రైస్తవులకు రాకూడదని దేవుడు మరలా, మీకు విశ్రాంతి ఉందిరా, మీరు కంగారు పడద్దు, మీకు విశ్రాంతి నిలిచి ఉంది. కనాన దేశానికి ఎలాగైతే విశ్రాంతితో నేను పోల్చిన ఆ దేశాన్ని మీకు కూడా విశ్రాంతి ఉంది, మీరు ఇశ్రాయేలీయుల వలె పోవద్దు అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం కూడా పాడతాం, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా. వాళ్ళ వెన్నుపోటు పొడిచారు, మనం ఏం చేస్తున్నాం తెలుసా? వెన్నపోస రాసి మరీ వెన్నుపోటు పొడుతున్నాం మనం. అర్థమైంది పాయింట్? ఇశ్రాయేలు దేవుడు ముందు నడిస్తే వెనకాల ఇశ్రాయేలు వెన్నుపోటు పొడిచారు. క్రైస్తవులు ఇశ్రాయేలు కంటే తెలియగలవాళ్ళు కదండి, అలా వెన్నపోస రాసి మరీ వెన్నుపోటు పొడుస్తారు దేవుడికి. అంత గొప్పళ్ళు క్రైస్తవులు ఈ రోజుల్లో. అందుకేనండి మాట్లాడుతూ ఉంటారు, జాగ్రత్త అండి, ఏ సహోదరుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు, ఎవరినే నమ్మవద్దని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ క్లారిటీ ఇచ్చేశాడు. వారందరూ పోయారా, ఎన్నో అద్భుతాలు చేశాను నేను, మీకంటే గొప్ప కార్యాలు చేశాను నేను. ఎర్ర సముద్రాన్ని చూపించడం కాదు, పాయలు చేయడమే చూపించాను, అందులో నడిపించడం చేశాను నేను. అసలు అలాంటి వాళ్ళే పోయారు. మీకు అలాంటి వింతలు ఇక్కడ లేకపోయినా దానికంటే గొప్ప జ్ఞానం ఉన్న కాలదనుకుంటున్నారు దాన్ని ఈ రోజుల్లో. మనుషులు కల్పించుకున్న పనినే దేవుడి పనిగా చెబుతున్నారు చాలామంది. మనుషులు చేసే పనినే దేవుడి పనిగా వర్ణిస్తున్నారు చాలామంది. అది మనుషులు చేసే పనయ్యా. మనుషులు చేయవలసిన పనిని దేవుడి పనిగా చెబితే దేవుడు పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాక్యాన్ని నేర్చుకుని వాళ్ళ జీవితాల్లో పాటించే వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ మనకు కనపడరా? మనుషులు చేసే పని చేస్తేనే దేవుడి పనా? ఎక్కడుందో బైబిల్లో చూపించగలవా? చూపించగలరా? చూపించలేరండి. దేవుడు తన చేతికి వచ్చిన పని ఏదో చేసుకొని వదిలేసుకో, పట్టించుకోకు. బైబిల్ బాగా నేర్చుకోకపోతే ఏమన్నా ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? చదవండి హెబ్రీ పత్రిక. ఇశ్రాయేలీయుల వల్లే మనం ఉండకూడదండి. మనకంటూ ఒక ఆలోచన, ఒక బోధకుడు చెప్పిన స్కేలు, ఒక రూటు, ఒక ప్రోటోకాల్ మనకు ఉండాలి. ఇశ్రాయేలీయుల వల్లే మనం ఉండకోకుండా దేవుడు మనకు చెబుతున్నాడు ఏంటి తెలుసా? ఏమండి? కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నవని ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. దేవుడు చెప్పాడు ముందే, ఇశ్రాయేలీయుల్లో ఎవరైనను అసలు నేను పంపించే దేశానికి వెళ్ళలేరు. ఇక్కడ 4వ అధ్యాయంలో ఒకసారి 4వ వచనం చూడండి. ఒకసారి 4వ వచనం చదువుదాం. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియును గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ఎక్కడ చెప్పాడు? నా విశ్రాంతిలో ఎవరో ప్రవేశింపని వారు ఇశ్రాయేలు అని మనం చెప్పుకున్నాం. వారు విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు ముందే చెప్పాడా? చూద్దాం ఆ మాట. వీరి గురించి ప్రవచనం ఎక్కడ చెప్పాడో చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం ఏంటి?
దేవుడు ముందే చెప్పేసాడండి. దేవుడు ఎప్పుడైనా సరే ప్రతి విషయాన్ని గురించి ముందే చెప్తాడు. ఓకేనా? ఒకసారి ఆ మాట చూసి ముగించుకుందాం. కీర్తన 95వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం చదవండి, బాగుంటుంది. ఇంకా అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిన నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పుపోవు ప్రజలు వారు నా మార్గాలు తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణమే చేసేటండి దేవుడు. అసలు ఏంటంటే 40 సంవత్సరాలు వాళ్ళని కాపాడి ఐగుప్తు దేశంలోంచి విడిపించి, వాళ్ళకి ఏ ఆహారం కావాలి, పగలేమో మేఘస్తంభము, రాత్రిపూట అగ్నిస్తంభాన్ని పెట్టి 40 సంవత్సరాలు బట్టలు మాయకుండా చెప్పులు అరక్కోకుండా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడింది. ఇదంతా వ్యర్థమైపోయిందా ఏంటి? ఏమైపోయిందంటే నా మార్గములు తెలుసుకోలేదు అనుకుంటుని ఏమన్నాడు, వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని దేవుడు ముందే ప్రమాణం చేస్తే మరి ఇంత కంటికి రెప్పలా ఎందుకు కాపాడాడు? అది పాయింట్ ఇక్కడ. చెప్పండి ప్రియులారా. అంటే దేవుడి ఆలోచనలో అప్పటికప్పుడు ఆలోచించుకున్న విషయాలు కాదు దేవుడివి. ఇశ్రాయేలు పోయారులే, వాళ్ళ నుండి వచ్చే సంతానములో ఎవరు వస్తారో తెలుసా? యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. వారి సంతానంలో నుండే ఒక పౌలు గారు రాబోతున్నాడు. వారి సంతానంలో నుండే ఒక పేతురు, ఆంద్రేయ, బర్తలోమయి, తోమ, యాకోబు, ఏమండి, సీమోను, యోధా, వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. అందుకే వీళ్ళ పోరని దేవుడు ముందు ప్రమాణం చేసినా ఎందుకు వీళ్ళని కాపాడాడంటే, ఓకేనా, వీళ్ళలో నుండి కొంతమంది సంతానం ముందుకు రాబోతుంది. వాళ్ళందరూ కూడా నాకిష్టమైన ప్రజలవుతారు. వాళ్ళ ఇసుక రేణువులంత విస్తారమైన జనం అవుతారని ఎప్పుడో అబ్రహాము గారికి సెలవిచ్చిన మాటను నెరవేర్చడానికి కేవలం ఈ రోజుల్లో నీ కోసం నా కోసం ఆనాడు ఇశ్రాయేలీయులను ఎంతో భద్రంగా కాపాడాడు. అది ఇక్కడ చెబుతున్న విషయం. వాళ్ళ ప్రమాణం చేశాడు, వెళ్ళరు, పోయారు, కానీ వాళ్ళ నుంచి వచ్చే ప్రజలు నాకు అవసరం. నీకు ఎగ్జాంపుల్ చెబుతానండి. చాలామంది క్రైస్తవ సంఘాల్లో వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. ఒక ఫలింపు ఉండదు, ఒక వాక్యం చెప్పడం ఉండదు, ఓకేనా, ప్రేమగా మాట్లాడడం ఉండదు. అసూయ, ద్వేషం, మస్తరం, కుళ్ళు, కుతంత్రం అన్నీ పెట్టుకుంటారు. ఎందుకు వాడు అలా పెట్టుకున్నాడు? దేవుడు వాడిని ఎందుకు సంఘంలో ఉంచుతున్నాడు అంటే అతని కోసం కాదు అతను ఉంచేది. వాడిని మీకు అర్థమైంది? అతని కోసం కాదు, అతని సంతానం ద్వారా వచ్చే ఎవరో దేవుడికి కావాలి. అందుకే పాపం కాపాడుతున్నాడు దేవుడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేనున్నానండి, నన్ను కాపాడడం కోసం మా నాన్న పుట్టించాడు. మా నాన్న కాపాడడం కోసం మా తాతను పుట్టించాడు. మా తాతను కాపాడడం కోసం మా ముత్తాతను పుట్టించాడు. తర్వాత మునితాత, అనుతాతను కూడా పుట్టించాడు. ఈ మునితాత, అనుతాత, ముత్తాత, తాత, నాన్న తర్వాత కొడుకుగా నేను. వాళ్ళందరూ ఎందుకు కాపాడాడు దేవుడు అంటే వీళ్ళ తరాల్లో నుంచి స్టీవెన్సన్ అనేవాడు రాబోతున్నాడు. అదేంటి పాయింట్ అక్కడ. ఇశ్రాయేలును కూడా అందుకే కాపాడాడు. ఓకేనా? వాళ్ళనే మనం దృష్టాంతాలుగా తీసుకుని జాగ్రత్త పడి మనకు చెబుతున్న విషయాలు ఇవన్నీ. వాళ్ళు విశ్రాంతిలో పోలేదురా బాబు, వెళ్ళలేదు, కనాను దేశం చేరుకోలేకపోయారు, మీరైనా సరే పరలోకం వెళ్ళాలి, విశ్రాంతులకు వెళ్ళాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ పాఠంలోకి వచ్చిన హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిశ్చయం కనుక ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఓకేనా? అది ఇక్కడ చెబుతున్న విశ్రాంతి దేని గురించి మరలా విశ్వాస సంబంధమైన విశ్రాంతి. ఇది విశ్వాసం బలపరిచే విశ్రాంతి. మీకు చిన్న ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్తాను, ముందు చదువుదాం. 7వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురున్న మాట నిశ్చయం కనుకను
ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములకు కఠినపరచుకొనకూడని చెప్పబడిన ప్రకారము, వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినం నిర్ణయించుకున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఓకేనా? ఏంటి అక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ముందు సువార్త వినిన వారు అవిధేయత వలన ప్రవేశింపలేదు. ముందు సువార్త విన్నవారు అవిధేయత వలన వాడు ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వింటే, వినుట వలన ఏం కలుగుద్ది? విశ్వాసం. అంటే ఇక్కడ చెప్పబడుతున్న విశ్రాంతి ఏంటంటే, విశ్రాంతిలో అది విశ్వాసములో బలం పొందుకోవడం. అందుకే యేసుక్రీస్తు వారిని శిష్యులు ఏమంటారంటే, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అంటారు. లోకసువార్త 5వ అధ్యాయం అనుకుంటా. మా విశ్వాసమును వృద్ధి పొందించుము అంటే, కొత్తగా విశ్వాసం వచ్చాడు అనుకోండి, వాడు ఇంకా దేవుడి విశ్వాసంలో కొనసాగుతూనే దేవుడి కొరకు బతుకుతున్నాడు అనుకోండి, వాడి విశ్రాంతిలో ఉన్నట్టే. అంటే ఇక్కడ విశ్వాస సంబంధమైన విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు మనం అంటాం కదండి, ఇప్పుడు B4 ఎగ్జామ్ రాస్తున్నానండి, చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు అసలు నేను పాఠాలు చదువుకుంటున్నాను, ఒక పక్క నుంచి యూట్యూబ్లో మాట్లాడుతున్నాను, ఒక పక్క నుంచి షార్ట్ వీడియోలు చేస్తున్నాను, ఒక పక్క నుంచి మా పిల్లలతో మాట్లాడిస్తున్నాను. చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు నేను. B4 అయిపోయిన తర్వాత కాస్తంత ఖాళీ అయిపోద్ది. అప్పుడు నేను ఏమంటాను తెలుసా? చాలా ప్రశాంతంగా ఉన్నాను రా బాబు, చాలా ఫ్రీగా ఉన్నాను నేను అంటాను. అంటే దేవుడి పనుల్లో ఉన్నా సరే నాకేముంది, చాలా ఫ్రీ, విశ్రాంతిలో ఉన్నాను ఇప్పుడు నేను. విశ్రాంతి అనగానే రెస్ట్ అనుకోకుండా, మరలా విశ్రాంతి అనగానే రెస్ట్ తీసుకుంటాం అనుకోవద్దు. మరలా విశ్రాంతి అనగానే మళ్ళా అది చనిపోయిన తర్వాత మనం పరదేశకు వెళ్ళిపోయి ఆ విశ్రాంతి కూడా మీరు అనుకోవద్దు. వెళ్ళారా? ఇప్పుడు 10వ వచనం, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఓకేనా? దేవుని ప్రజలకు విశ్రాంతి అంటే పాయింట్ ఏంటి? ఇశ్రాయేలీయులు పొందుపరిచిన వాగ్దానం చేసిన విశ్రాంతిలో వాళ్ళు వెళ్ళలేకపోయారు. మీకు ఇంకా విశ్రాంతి ఉంది, అది కట్ అయిపోలేదు. ఇప్పుడైనా సరే మీరు విశ్వాసంగా కొనసాగితే మీకు కూడా, ఎవరలో విశ్వాసులు, ఎవరో దేవుడి ప్రజలు, మీకు కూడా విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆ విశ్వాసం దేని వలన వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగును. ఓకేనా? విశ్రాంతి ఎందువలనంట? వినటం వలన. ఆ వినుట ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. ఆ యేసుక్రీస్తు ఎవరో? వాక్యం, ఖడ్గం. దాని గురించి చెబుతున్నాడు ఇక్కడ 10వ వచనం. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకు నిలిచిందంటే, ఎందుకంటే దేవుడు తన కార్యాలను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యాలను ముగించి విశ్రమించును. ఓకేనా? కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. ఏంటి విశ్రాంతి? అవిశ్రాంతి. ప్రియులరా, ఇక్కడ విశ్రాంతి 2 విధాలుగా మనం ఆలోచించాలి. ఓకేనా? ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడిన కనాను దేశానికి సంబంధించిన విశ్రాంతి కూడా ఉన్నది. తర్వాత ఇక్కడ విశ్వాసములో ఉన్నవారు కూడా విశ్రాంతిలో ఉన్నారు అనటంలో ఇక్కడ విశ్రాంతి ఉన్నది. తర్వాత విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడుదుము అని రాయబడి, ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము కలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచించడం వలన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. ఓకేనా? మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. వీళ్ళరా, ఇక్కడ చెప్పబడిన విశ్రాంతి మనం ఒకదానికి డిక్లేర్ చేసేయకూడదు. ఒకవేళ చనిపోయిన తర్వాత విశ్రాంతి నిలిచి ఉన్నది ప్రజలకు, ఓకే, చనిపోయిన తర్వాత విశ్రాంతి నిలిచి ఉన్నది, నేను కాదంటలే. కానీ ఇక్కడ 3వ అధ్యాయము 4వ అధ్యాయం మనం చదివితేనండి
కేవలం ఇశ్రాయేలీయుల గురించి, కనాను దేశం గురించి, ఆయన ఇశ్రాయేలీయుల గురించి చెప్పిన ప్రవచనం గురించి, ఆయన కోపంతో విశ్రాంతిలోకి వెళ్ళరేలాసలని చెప్పి ఆ వాగ్దానం నెరవేర్చడం కోసం దేవుడు మరలా ఇక్కడ హెబ్రీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలుని బట్టి. సో మనకు కూడా దేవుడు కోపాన్ని మనం రేపుకోకుండా, ఆయన చూపించిన విశ్వాసాన్ని మనం నేర్చుకుని, వాళ్ళు ఎలాగైతే పడిపోయారో మనం కూడా పడిపోకుండా, మనకు కూడా విశ్రాంతి నిలిచి ఉన్నది, దేవుడి ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. అది విశ్వాస సంబంధమైన విశ్రాంతి కావచ్చు, ఓకేనా. ఒకవేళ దేవుడి మందిరంలో ఉంటే విశ్రాంతిగా ఉన్నాను, అప్పుడప్పుడు దేవుడి మందిరంలో వెళ్ళామనుకోండి, ప్రతి వారము దేవుడి మందిరంలో ఉంటే నాకు చాలా విశ్రాంతిగా ఉంది, దేవుడి మాటలు ఏంటంటే అంటారు కదా, ఆ విశ్రాంతి కావచ్చు, ఓకేనా. చనిపోయిన తర్వాత విశ్రాంతం చూసారా, దాన్ని కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగని దీన్ని దేనికి కూడా మనం ఫుల్ఫిల్గా డిక్లేర్ చేయకూడదు. కానీ ప్రకటన గ్రంథం 14:13 చెప్పబడింది చూసారా, ఆ విశ్రాంతి మాత్రం కేవలం చనిపోయి రెస్ట్ తీసుకుంటున్న పరదేశంలో ఉన్న వారి గురించి చెప్పబడిన విశ్రాంతి మాత్రమే. కానీ ఈ 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో మాత్రం దీన్ని మనం పరిశోధిస్తే చాలా రకాలుగా మనం ఇక్కడ విషయాలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం పెట్టిన టైటిల్ ఏంటంటే దేవుడు కలిగించిన విశ్రాంతిలో నీవు ఉన్నావా అంటే ఖచ్చితంగా మనం ఆలోచిద్దాం ఈ పాఠాన్ని ఒకసారి, ఓకేనా ప్రియులారా. ఒకసారి మత్తయి సువార్తకి వెళదాం.